హాయ్ దోస్తులు, ఎన్నో రోజుల సంది క్లౌడ్ కిచెన్ పెట్టాలని అనుకుంటా. ఏదో ఒక కారణంతో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిన. ఇన్ని రోజులకి ఆ దేవుని దయ వలన మా ఇంటి రుచులనే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసిన. ఇది స్టార్ట్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేక ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ఆగమాగమైన. అయితేనేం మా ముసలిది కల్లోకి వచ్చి, అరే వెనకడిగి ఎత్తే వెనకకే పోతావురా, ధైర్యంగా ముందుకు అడిగేయరా అంది. దడుచుకొని లేచి చూస్తే తెల్లారింది. అంతే, పొద్దుగాల రెడీ అయినా స్టవ్, నూనె ప్యాకెట్లు, కొన్ని కిచెన్ సామాన్లు తెచ్చి ఇంటికాడేసిన. ఇక నా వాట్సాప్ ఓపెన్ చేసి అన్నా ఇట్లా క్లౌడ్ కిచెన్ పెడతానా అని స్టేటస్ పెట్టిన. అంతే, అందరు చూస్తారు కానీ ఎవరు కూడా ఆర్డర్ పెడతలేరు. కానీ ఓ కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ మాత్రం పెడతారు. మన పానం అవుతుందా? ఊకే వాట్సాప్ ఓపెన్ చేసుడు, చూసుడు, ఎవరైనా ఆర్డర్ పెట్టిరా లేరా అని చూసుడు. ఇక చూసి కొంచెం అయితే నారాజైనా. మా ముసలి దాన్ని తిట్టుకుంటాను. గప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. ఇక నా సంబరానికి అడ్డు లేకుండా పోయింది. జల్దీ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే 3 కిలోల కారం పూసలు ఆర్డర్ పెట్టారు. అబ్బా, మొదటి ఆర్డర్ కదా, ఎట్లయినా మంచిగా చేసి టైంకి అందియాలని పని షురూ చేసినాం. ఇక మొదటి ఆర్డర్ కదా, కొంచెం అయితే మనసులో గుబులు స్టార్ట్ అయింది. ఎట్లయితే గట్లయింది. మనం మంచి రుచిని ఇస్తే వాళ్ళే అందరికీ చెప్తారని దేవుని దండం పెట్టి స్టార్ట్ చేసినాం. పిండి ఫ్రెష్గా పట్టించుకొచ్చి స్టవ్ ముట్టించి కడాయి పెట్టి నూనె పోసి ముందుకు మురుకులు వేయడం స్టార్ట్ చేసినాం. ఒకటి వేసుకుంటూ పోతే 2 గంటలలో 3 కిలోల మురుకులు కంప్లీట్ చేసినాం. మేము వాటిని కొంచెం టేస్ట్ చేసి చూసినాం. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. ఇక మురుకులను ప్యాక్ చేసి కస్టమర్కి ఫోన్ చేసి ఆర్డర్ తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి అడిచినాం. వాళ్ళు ముందు టేస్ట్ చేసి చూసి అరే మస్తున్నాయి అన్నారు. మేము వేరే వాళ్ళ కాడ కూడా కొన్నాం కానీ ఇంత మంచిగా అయితే లేవు. ఒక ఉప్పు ఎక్కువైతుండే, ఒక కారం ఎక్కువైతుండే, కొంతమంది అయితే అలా సోడా కూడా వేస్తుండే. మీరు మాత్రం పర్ఫెక్ట్గా చేసారు అనేసరికి నాకైతే మస్తు సంబరమైంది. మనం బతికేది పనిచేసేది కడుపు కోసమే కదా, అలాంటప్పుడు మంచిది తినాలి. అనవసరమైన గడ్డి తినుడెందుకు, పానం పాడు చేసుకునేందుకు. నా ఫస్ట్ కస్టమర్ అయితే సూపర్ హ్యాపీ, నేను సుతా హ్యాపీ. ఫ్రెండ్స్, పొద్దు ఉంటే చాలు అందరికీ ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది. మనకైతే చేసుకోనికి టైం ఉండక రోడ్ల మీద ఏది పడితే తింటూ రోగం తెచ్చుకోడు. ఇక చిన్న పొరాల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. కురుకురే అంటారు, లేస్ అంటారు, ఏదో ఒకటి ప్రిజర్వేటివ్ ఉన్నది తింటారు. మన తెలంగాణలో ఒకప్పుడు సాయి కారం పూసలు అంటే పడి చచ్చేటోళ్ళు. మన చిన్నప్పుడు స్నాక్స్ అంటే పిండి వంటలే. మరి ప్రిజర్వేటివ్ ఫుడ్స్ తిని మీ పోరగాళ్ళ పానం ఖరాబ్ చేసుకుంటారు. మేమైతే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా తాజాగా పిండి పట్టించి స్వచ్ఛమైన నూనెతో ఎటువంటి రంగులు వాడకుండా చేస్తున్నాం. వాడిన నూనె మళ్ళీ వాడం. ఆర్డర్ ఇస్తేనే మేము అప్పటికప్పుడు చేసిస్తాం. కానీ ముందే చేసి పెట్టి అవి ముక్కబట్టేదాకా ఉంచి కస్టమర్కి అయితే ఇయ్యం. ఇది మా ప్రామిస్. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా మా ఇంటి రుచులు టేస్ట్ చేయాలనిపిస్తే వెంటనే మా నంబర్కి వాట్సాప్ పెట్టుర్రి. బల్క్ ఆర్డర్స్ ఉంటే మాత్రం ఒక వారం ముందే ఆర్డర్ పెట్టుర్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.